అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ 15 నుండి జూలై వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్ ప్రారంభమైన సరిపడా వర్షం కురిసిన తరువాతే కందిని విత్తుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాలలో సాగుతుంది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో సాగుతుంది. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. ముఖ్యంగా మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన వ్యవసాయ విధానంలో భాగంగా చూసినట్లయితే కందిని రెట్టింపు విస్తీర్ణంలో అన్ని జిల్లాల్లో కూడా వ్యాపింపచేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. కందిని దాదాపుగా అన్ని నేలల్లో పండించడానికి అనువైన పంటగా చెప్పుకున్నప్పటికీ కూడా అలాగే మురుగునీరు పోయే వసతి కలిగినట్లయితే ఇంకా మంచి పంట వస్తుంది. అలాగే చౌడు నేలలు కంది పంటకు పనికిరావు. విత్తుకునే అనువైన సమయం కనుక చూసుకున్నట్లయితే మనం జూన్ 15 నుంచి మొదలుకొని జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. మనం ఎన్నుకున్న నేలను 2 లేదా 3 సార్లు బాగా దున్ని చెత్తాచెదారం లేకుండా చేసుకొని కనీసం ఒక 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మనం విత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ యొక్క వానాకాలానికి అనువైన రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు రుద్రేశ్వర వరంగల్ 65 WRG 65 అంటాము. ఈ యొక్క రకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. లావైన ఎరుపు గింజ రకము. అలాగే ఎండు తెగులు కొంత మేరకు తట్టుకుంటుంది. నల్ల భూములకు చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు ఎకరానికి సుమారు 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం గల రకం. దీంతో పాటుగా ICPL 87-119 ఆశా అనే రకం కూడా ఈ వానాకాలంలో సాగు చేయడానికి అనువైంది. ఇది ఎండు తెగులు మరియు వెర్రి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే PRG 176 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదలైంది. దీన్ని ఉజ్వల అనే పేరుతో పిలుస్తుంటారు. 135 నుంచి 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పసుపు పూత కలిగి ఉంటుంది. కాయలు పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మధ్యస్థ లావుగా ఉంటాయి. తేలికపాటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. తక్కువ వర్షపాత కాలంలో మధ్యస్థ నేలలకు అనువైందిగా చెప్పుకోవచ్చు. అలాగే WRGE 97 వరంగల్ కంది 1 ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైంది. ఇది సుమారు 150 నుంచి 160 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. మధ్యస్థ లావు ఎరుపు గింజలు కలిగి ఉంటుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా తక్కువ వర్షపాతం కలిగి మధ్యస్థ నేలలకు అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కేంద్రీయ రకాల విడుదల సంస్థ ద్వారా సిఫార్సు చేయబడిన WRGE 93 తెలంగాణ కంది ఇది కూడా మనకు సుమారు 150 నుంచి 160 రోజుల్లో పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఎండు తెగులను కొంత మేరకు తట్టుకుంటుంది. అలాగే తాండూరు నుంచి విడుదలైనటువంటి TDRG 4 హనుమ అనే రకము సుమారు 170 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములు అలాగే నీటి సౌకర్యం కలిగిన 1 లేదా 2 తడులు ఇచ్చే ప్రాంతానికి చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు లక్ష్మి ICPL 85-063 అనే రకం కూడా వానాకాలంలో సాగు చేయడానికి అనువైన రకం. అలాగే ఇక్రిసాట్ నుంచి రూపొందించినటువంటి ICPH 27-40 మన్నెంకొండ కంది అనే రకం కూడా మనకు సుమారు 180 నుంచి 190 రోజుల్లో పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన సంకర రకము. సాళ్లలో కానీ అచ్చుల్లో కానీ కంది విత్తుకోవచ్చు. కంది సాగు వర్షాధారంగా చేపడతారు కాబట్టి విత్తే సమయము ఋతుపవనాలను బట్టి ఉంటుంది.
అయితే భూసారాన్ని అనుసరించి సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు మొదటి దశలో భూమి ద్వారా ఆశించే తెగుళ్ల నుండి పంటను కాపాడుకునేందుకు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయడంతో పాటు మొదటి దశలో వచ్చే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలి. కంది విత్తే ముందు విధిగా దుక్కి తయారు చేసుకోవాలి. కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యాకే విత్తుకుంటే మొలక శాతం, ఎదుగుదల కానీ సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బోదెలపై విత్తుకుంటే అధిక వర్షాలు వచ్చినా నీరు బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా మొక్క మురిగిపోకుండా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనకు తొలి దశలో వచ్చే చీడపీడల బారి నుండి కూడా పంటను కాపాడుకొని తర్వాత కూడా మనకు మంచి దిగుబడులు సాధించడానికి దోహదపడుతుంది. ఎండు తెగులకు సంబంధించి ప్రతి కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి చేత విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఎకరా విత్తనానికి సరిపోయే అంటే 4 కిలోల విత్తనానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పట్టించి మనం నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వేర్ల ద్వారా బుడిపెలు తయారై ఆ బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరింపబడి మనకు పంట ఎదుగుదలకు దోహదపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తేటప్పుడు భూమి యొక్క సారాన్ని బట్టి మనం సాళ్ల మధ్యలో ఎడాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మధ్యస్థ నేలలకు 3 నుంచి 4 ఫీట్లు అంటే 90 నుంచి 120 సెంటీమీటర్లు వేయడం. అలాగే నల్లరేగడి భూములు అత్యంత సారవంతమైన భూములకు వెళ్ళినట్లయితే సుమారు 150 నుంచి 180 సెంటీమీటర్ల వరకు కూడా మనం సాళ్ల మధ్య ఎడాన్ని మనం పాటించవచ్చు. అలాగే మొక్కల మధ్య ఎడం చూసినట్లయితే మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం మొక్కలు నాటుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత సరిపోను నుండి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి విత్తే ముందు సిఫార్సు చేయబడిన ప్రతి ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా మనము రసాయనిక ఎరువులు కూడా ఆఖరి దుక్కులో వేయాల్సి ఉంటుంది. దీని కానీ 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరపు ఇచ్చే ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క 8 కిలోల నత్రజని కానీ 18 కిలోల యూరియా, అలాగే 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సుమారు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మనం ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే సరిపోతుంది. లేని పక్షంలో 50 కిలోల డై అమోనియం ఫాస్ఫేట్ కూడా ఆఖరి దిక్కులో వేసినట్లయితే మనకు తత్సమానంగా నత్రజని, యూరియా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కలుపును సకాలంలో కనుక అదుపు చేయకపోతే మనకు దిగుబడులు కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తిన 24 నుంచి 40 గంటల లోపు మంచి పదంలో పెండిమిథాలిన్ అనే కలుపునాశిని ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి సుమారు 1 లీటర్ నుంచి లీటర్ బావు వరకు వాడి సమంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఏ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కలుపు మొక్కలు మొలవకుండా తొలి దశల్లో కలుపుకి పంటకి పోటీతత్వం లేకుండా మంచి ఎదుగుదలకు దోహదపడడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సిద్ధమవుతూ ఉండగా నీటి వసతి కింద ఇప్పటికే విత్తిన బెండ ప్రస్తుతం పూత దశలో ఉంది. ముఖ్యంగా ఈ దశలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ కీలకం. మరి బెండలో ఎప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతుకు లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వెయ్యాలి. 48 కిలోల నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దుక్కిలో
మిగిలిన 2/3 వంతును 2 భాగాలుగా విత్తిన 30వ రోజు 45వ రోజున వెయ్యాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50% పెంచాలి. బెండ విత్తిన రోజుగాని మరుసటి రోజుగాని నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకుని ఎకరాకు పెండిమిథాలిన్ 30% 1.2 లీటర్లు పిచికారీ చెయ్యాలి. 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు చెయ్యాలి. రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే కాలానుగుణంగా పంటలను ఆధునిక పద్ధతుల్లో పండించాలి. అప్పుడు లాభాలను చవిచూస్తారు. ఈ విషయాన్నే గ్రహించిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని పండిస్తున్నారు. ఈ వేసవిలో అందరిలా కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న రంగురంగుల పుచ్చకాయల్ని శాస్త్రీయ పద్ధతుల్లో పండిస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా కనిపిస్తున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇచ్చే పుచ్చకాయలో ఫైబర్, లైకోపిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కరోటినాయిడ్స్, విటమిన్ ఏ, B6, సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు. అయితే ఇటీవల మన దేశంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు రైతులు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పేంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు బండారి వెంకటేష్ తన పొలంలో పసుపు, ఎరుపు, తెలుపు రంగుల పుచ్చకాయలను పండిస్తున్నారు. రైతు వెంకటేష్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఉపాధి కోసం కొన్నాళ్లపాటు సింగపూర్లో పనిచేశాడు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సొంత ఊరికి చేరుకున్నారు. తనకున్న 8 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సాగులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. 2 ఎకరాల్లో ఇంటికి సరిపడా వరి పండిస్తూ 6 ఎకరాల్లో మార్కెట్కు అనుగుణంగా కూరగాయలను సాగు చేస్తున్నారు. అయితే ప్రతి వేసవిలో పుచ్చను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. ఈ ఏడాది పుచ్చలో నూతన రకాలైన జన్నత్, ఆరోహి, విశాల్ను 6 ఎకరాల్లో సాగు చేశారు. జన్నత్ రకం పైన తెల్లగా ఉండి లోపల రెడ్ కలర్, ఆరోహి రకం పైన ఆకుపచ్చ రంగులో ఉండి లోపల పసుపు రంగులో ఉంటుంది. విశాల్ రకం పైన లోపల పసుపు రంగులో ఉంటుంది. సాధారణ రకాలతో పోల్చితే ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా స్వీట్నెస్ అధికంగా ఉంటుంది. అలాగే మార్కెట్లో ధర కూడా అధికంగా పలుకుతుంది. నేను ఈ పుచ్చకాయ వండేవాటి 5 సంవత్సరాలు అవుతుంది. కొంచెం మొదటి సుందలి వ్యవసాయం మీద మక్కువతోని నేను ఈ పుచ్చకాయను ఎంచుకున్నా. మామూలుగా కిరణ్ వెరైటీ కాకుండా నేను కొత్త వెరైటీలోకి అయినా. ఈ స్టార్టింగ్ ఏంటంటే మనం దుక్కి 2 సార్లు దున్నుకొని కోడెరువు, పశువుల పేడ పోసుకుంటాం. దాని తర్వాత బెడ్లు కొట్టించుకుంటా. బెడ్ మాత్రం ఖచ్చితంగా ఎంత హైట్ ఉంటే రైతుకు అంత దిగుబడి వస్తుంది. ఖచ్చితంగా ఫిట్టున్నర బెడ్ రావాలి. 4 ఫీట్ల మల్చింగ్ పేపర్ వేస్తా. 25 మైక్రోన్ మల్చింగ్ పేపర్ వేస్తే మనకు 2 పంటలు తీయచ్చు. ఈ పుచ్చకాయ అయిపోయిన తర్వాత టమాటా అన్న, బీరకాయ అన్న, బంతి తోట అన్న మళ్ళీ వాడుకుంటాను నేను బెడ్లు తీసేయకుండానే. అందుకే మనకు బెడ్ హైట్ ఉంటే ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రిప్ ఖచ్చితంగా 100% దీనికి డ్రిప్ అవసరం. ఒక ఎకరానికి డిఏపి ఒక కట్ట వేసుకుంటాం. తర్వాత మనకు విత్తు నాటక ముందే కొంత రైతులు వాటర్ ఇచ్చి ఆ హోల్సులలో ఇత్తు పెడతారు. అది కరెక్ట్ కాదు. పొషిల్నే మనం మల్చింగ్ వేసిన తర్వాత ఒకవేళ హోల్స్ ఉంటేనేమో డైరెక్ట్ పెట్టేసుకోండి. హోల్స్ లేకపోతే మనమే ఒడుచుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా అవి రాడ్స్ తయారు చేసి వేడి చేసుకుంటా, నేనే ఒడుచుకుంటా. ఆ పొషిలో పెట్టేసుకున్న తర్వాత 24 గంటలలో నీళ్ళు ఇచ్చేస్తాం. ఖచ్చితంగా రైతు మాత్రం ఆ బెడ్డు తడిసేదాకా బయట నీళ్ళు పడితే గడ్డి మొత్తదని కొంచెమే నీళ్ళు ఇస్తాడు. సీడు జర్మినేషన్ రాదు. అందుకే బెడ్ మొత్తం తడుతుంది. తడిసిన తర్వాత 12వ రోజు నాడు మనకు సైడ్లా గడ్డి వచ్చింది కూడా నేను వీడర్తో మొత్తం దున్నేసుకుంటా. అది మనం కొంతమంది ఏంటంటే గడ్డి మందు కొడుతురు, అది కొంచెం డేంజరు. నెక్స్ట్ పంటకు కూడా ఖచ్చితంగా వెయిట్ పడుతుంది. వీడర్తో ఖచ్చితంగా దున్నించుకోవాలి. అది అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి మన 1261, 25 రోజులకు 13045, 45 రోజులకు
0050 మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా 13045. 13045 ఏంటంటే సైజు పెరగడానికి మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే కానీ బోరాన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ వాటర్ మినరల్లా. అది రైతులకు తెలియక బోరాన్ ఇయరు 12వ రోజు అయిందంటే బోరాన్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మనం 20 లీటర్లకు మీరు లీటర్ ఫర్ 1 గ్రామ్ వేసుకున్నా కానీ 20 లీటర్కు 20 గ్రామ్ బోరాను, అగ్రిమిన్ మ్యాక్స్ న్యూట్రిన్స్ లేదంటే బయోవిటా ఏ రకాలైన న్యూట్రిన్స్ కలుపుకొని మనం 15 రోజులకు ఒకసారి బోరాను న్యూట్రిన్స్ అందించినప్పుడు ఆ రూట్ క్రాక్, ముఖ్యంగా ఇందులో వచ్చే సమస్య ఏంటంటే రూట్ క్రాక్ వస్తుంది. దానికి ఖచ్చితంగా కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా సపరేట్గా లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మన కాయ సైజు కాయ పలగకుంటుంటుంది, ఆ రూట్ కూడా పలగకుంటుంటుంది, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. త్రిప్స్ మైడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా వచ్చేది పూత దశ పింద దశలను వస్తుంది. మనం రైతులం ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ ఇప్పుడు 12వ రోజు నుంచి వెళ్ళి స్ప్రే స్టార్టింగ్ అవుతుంది. ఎప్పుడు చేసుకున్నా సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి 7:30 మధ్యలోనే సాయంత్రం మనం స్ప్రే చేసుకోవాలి. పండుగలు అనేటివి ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏ పంటకైనా కానీ వాటర్ మినరల్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. దానికోసమని బెల్లం ఒక 2 కిలోలు తీసుకొని 5 కిలోల లీటర్లల్లో మనం నానబోసుకున్నట్టయితే 2 రోజులలో మగ్గుతుంది. మన జనుం సంచులకు అక్కడక్కడ కట్టెలు పెట్టి ఆ జనుం సంచులు దడుపుకుంటూ పెట్టినప్పుడు ఫస్ట్ పూత కనిపించగానే ఆ పని చేసుకుంటే ఆ స్మెల్కు 2 రోజులల్లో తేనెటీగలు అనేది మీకు 100% వస్తుంది. నేను అట్లా ప్రయోగం చేసిన, మస్తు మంది రైతులకు కూడా చెప్పిన. ఈ మన పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పచ్చ ఉరుగు అనేది బాగా వస్తుంది. అది పూతను తింటుంది, పిందెను. దానికి పురుగు మందులు కొట్టచ్చు. లేదు నేను పురుగు మందు కొట్ట అనుకుంటే మాత్రం సివిఆర్ పద్ధతిలో లోపలి మట్టి పై మట్టి ఆమ్దం నూనె కలుపుకొని వారంకి ఒక రోజు గిట్ట కొట్టుకున్న అయితే మీకు అసలు పచ్చ ఉరుగు అనేది ఉండదు. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎక్కించింది కూడా నేను ఒక కోడెరువు 10 కిలోలు, పెండ 10 కిలోలు మీ దగ్గర ఉంటే ఆవు రొచ్చు రేరే అంటే కొంతమందికి ఇబ్బంది అవుతుందని దొరుకుతుంది. ఈ 3 కలిపి అందులో ఒక 2 కిలోల బెల్లం వేసి 200 లీటర్లల్లా మీరు వారంకి ఒకసారి డ్రిప్పుల వదులుకున్నట్టు 100 లీటర్లు అయితే అందులో న్యూట్రిషన్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా మంచిగా పనిచేస్తుంది. ఇవి ఇచ్చుకుంటూ అవి మధ్య మధ్యలో ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పుచ్చకాయలు కూడా నేను ఇప్పుడు 3 రకాలు ఈరోజు కటింగ్ చేస్తున్నాను. ఇంకా 2 రకాలు పూత దశలు ఉన్నాయి. బయట ఎల్లో ఉంటుంది ఒకటే రకం, లోపల కూడా ఎల్లో ఉంటుంది. ఇంకోటి బయట గ్రీనెస్ ఆకుపచ్చ ఉండి కూడా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో టైపు కొప్పడి పండు టైప్ వస్తుంది. అది కూడా ఆల్ ఇండియాలో ఏ రైతు కాదు, అది డెమో వచ్చింది. ఇంకొకటి జన్నత్ రకం, అది లోపల ఫుల్ రెడ్ ఉంటుంది. దాని స్పెషల్ ఏంటంటే పైన తోల అనేది పతలా ఉంటుంది. స్వీట్నెస్లో పోతే మాత్రం 100% ఉంటుంది. ఇక 4వ రకం ఇప్పుడు పైన గ్రీన్ ఉండి లోపల రెడ్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అది సింజంటలో పెట్టిన సింబా, అది కూడా చాలా మంచిగా వచ్చింది. 1 kg మనకు 83,000 రూపాయలు పడుతుంది బయట ఎల్లో లోపల ఎల్లో. ఈ బయట గ్రీను లోపల ఎల్లో దానికి 89,000 kg విత్తనాలు పడుతుంది. ఈ జన్నత్ అనేది 73,000 కిలో విత్తనాలు పడుతుంది. 1 కిలో మనం ఎకరంన్నరకు వస్తుంది. రైతు శాస్త్రీయ పద్ధతిలో పంటల సాగు చేపడుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులను అందిస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా తన ట్రాక్టర్లో కాయలను తీసుకెళ్లి చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2 కిలోల నుంచి పైకి జన్నత్ మాత్రం టాప్ 1, అది ఎక్సలెంట్ వెళ్తుంది. అది 10 నుంచి 15, 16 టన్నులు వెళ్తుంది. ఏక నెంబర్ది మంచిది. అరోహి మంచి సైజు పెద్దగా వస్తుంది. అది 2 నుంచి 4, 6 కిలోల సైజు కూడా వస్తుంది. అది కూడా 12 నుంచి 15 టన్నులు వెళ్తుంది. విశాల్ అనేది కూడా సేమ్ 12 నుంచి 15 టన్నులు, లాస్ట్ 10 టన్నులు వెళ్తాయి ఖచ్చితంగా. ఈ 3 రకాలు నాకు ఇప్పుడు 14 టన్నులు ఒక రకం వెళ్ళింది, 13 టన్నులు ఒక రకం వెళ్ళింది, ఒక రకం 16 టన్నులు వెళ్ళింది. దీన్ని మనం మార్కెట్ ఏంటంటే సొంతంగా చేసుకునేది బెటర్ దెన్. మేము ఏంటంటే ఓన్గా అమ్మే ప్రయత్నంలో చేస్తాను. నేను రైతు టు కస్టమర్ అని 5 సంవత్సరాల నుంచి ఇలానే అమ్ముతున్నా. నేను ఈ ట్రాక్టర్లో ఒక 2 టన్నులకు 1 క్వింటల్ అటు ఇటు మ్యాక్సిమం 2 టన్నులు ఉంటుంది. నా బండి గిట్ట ఆ జగిత్యాల అడ్డ మీద పెట్టిన రోజు 1 క్వింటలు 2 క్వింటాలు ఒక్కొక్క రోజు వాపస్ వస్తుంది. మిగతా రోజులు ఖచ్చితంగా 2 టన్నులు అమ్ముతాను. నేను 2 కిలోల పావు కాయను నేను 2 కిలోలకే తీసుకుంటా. ఎల్లో అనేది 30 రూపాయల కిలో అమ్ముతాం, రెడ్ అనేది 25కు జన్నత్ అమ్ముతాం. కిరణ్ వెరైటీ అయితే 20 రూపాయలకు అమ్ముతాం, 15 రూపాయలకు కూడా అమ్ముతాం. ఇక్కడ జైత్యాల, కొరుట్ల, మెట్పల్లి 3 సిటీలల్లో మై
ప్రతిరోజు ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఒకవేళ అన్ సీజన్ అంటే ఒక క్రాప్ అందకుంటే 15 రోజులు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నాది ఒక వారం రోజులు అమ్మిన అనుకోరి, తర్వాత వారం రోజులు వేరే రైతు అమ్ముతాడు, తర్వాత వేరే రైతులు అమ్ముతాడు, మా తోట క్రాప్ అయిపోతుంది. ఇంకా నాకు 2 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి పూత దశలు ఉంది, ఒకటి కేజీన్నర అయిన జత స్టార్టింగ్లు ఉన్నది. నేను అంతా 7 ఎకరాలల్లో ఈ వాటర్ మిలన్ చేస్తా సమ్మర్లో. నేను ఇప్పుడు 4 ఎప్పాలు అయిపోయినాయి, ఇంకా 3 ఎప్పాలు ఉన్నాయి. ఈ పంట కాలం కూడా వింటర్ చలికాలంలో మనకు 100 రోజులు పడుతుంది. కొంచెం ఎండలు స్టార్ట్ అయిన వాళ్ళే 75 నుంచి 80 రోజులు పడుతుంది. ఇంకా లాస్ట్ అంటే 65 రోజులకు లాస్ట్ కట్ చేసుకోవచ్చు. జపాన్ మామిడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. విదేశాల్లో కిలో 2 లక్షల పైన పలికే ఈ మియాజాకి మామిడిని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక రైతు ప్రయోగాత్మకంగా పండించాడు. భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటి పండ్ల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు మియాజాకి. జపాన్లో పండే ఈ మామిడి పండ్లు ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో కూడా దొరుకుతున్నాయి. రైతు గరికపాటి వెంకట్రావు మియాజాకి పండ్ల డిమాండ్ను గుర్తించి కరోనా సమయంలో 15 మొక్కలను దిగుమతి చేసుకుని తన వ్యవసాయ క్షేత్రంలో నాటారు. అయితే అందులో 5 మొక్కలు చనిపోగా 4 మొక్కలు ఈ ఏడాది కాత కాశాయి. ఊదా రంగులో ఉండే ఈ మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటి దిగుబడిని పెంచుతామంటున్నారు రైతు. మీరు చూస్తున్నట్టు ఇది మియాజాకి ప్లాంట్. నేను సింగపూర్లో ఉన్నప్పుడు దీని గురించి కొంచెం విస్తృతంగా సమాచారం తీసుకొని అక్కడ నుంచి ప్యారిస్ వెళ్ళినప్పుడు కూడా ఈ పర్టికులర్ ప్లాంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది దీని ఫ్రూట్ అని చెప్పేసి అధ్యయనం చేస్తున్న సమయంలో ఒక 6 years బ్యాక్ యూపీకి సంబంధించిన రైతు ఒక ఆయన మియాజాకి పంటను వేసాడు. సో అప్పుడు ఏదో 2.75 lakhs అట్లా కిలో పడుతుంది అంటే దట్ కైండ్ ఆఫ్ పిక్ మై ఇంట్రెస్ట్. సో అప్పుడు దీని గురించి కరోనా టైంలో నా ఫ్రెండ్ ఒక అతను సింగపూర్లో ఉన్న అతను కాన్సెప్ట్ అంబియన్స్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఇట్లా మ్యాంగో ఆర్చర్డ్ ఫామ్ వేస్తున్నారు అని చెప్తే అప్పుడు దీన్ని ఒక 15 ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తీసుకురావడం జరిగింది. అందులో ఒక 10 బతికాయి. పోయిన సంవత్సరం దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. ఈ ఇయర్ ఒక 4 చెట్లకి హార్వెస్ట్ కూడా వచ్చింది. సో దీంతో ఏంటంటే ఇది సర్టన్లీ మియాజాకి అనిపించింది. అండ్ ఆన్ అ పర్సనల్ ఫ్రంట్ నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ అసలు ఎందుకు దీనికి ఇంత కాస్ట్ ఉంది అంటే జనరల్గా మనం సైంటిఫికల్లీ దీనికి చాలా షుగర్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీస్ అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ క్యాన్సరస్ అని చెప్తుంటే ఊరికినే ప్రతిరోజు రసాలు తిని పొద్దున్నే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తుంటే 98-99 అలా ఉండేది. ఇది తిన్న ఒక 3 రోజుల నుంచి 3 days కంటిన్యూస్గా టెస్ట్ చేస్తే అరౌండ్ 90 mg/dlకి వచ్చింది. సో ప్రూవ్స్ దాట్ షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా తగ్గిస్తుంది అనేది కూడా ప్రూవెన్. సో దానివల్ల ఈ మెడిసినల్ క్వాలిటీస్ ఉండడం వల్ల మిడిల్ ఈస్ట్లో ఇది 12-13 dirhams పలుకుతుంది. రఫ్లీ అబౌట్ ట్రాన్స్లేట్ చేస్తాం మన 2.5 దాకా పడుతుంది per kilo. సో ఎక్కువ ఇది విదేశాల్లో ఈ రేట్ పలుకుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.